సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది, మెదక్ అంటే గాడిదలు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు సిద్దిపేటలో పందులు మాయమైనాయి అన్నారు. మెదక్లో కూడా గాడిదలు దాదాపు పోయినాయి, కొన్ని ఉన్నాయి ఇంకా. అవేందనే అవేందనే చెప్పగాని ఉన్నాయి కొన్ని. వాటి సంగతి మీరు చూసుకోండి, ఇక ఎక్కువ చెప్పగాని వాటి సంగతి ఇవాళ మీరు వచ్చుడుతోని తప్పకుండా ఇక అవి ఎన్నున్నాయో గన్ని లెక్క పెట్టుకోండి, సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి. రెండేనా? అయితే హరీష్ రావు గారు ఇంకొక మాట కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అదేదో 10% 15% కటింగ్ పెడతా, తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు, కోత పెడతా అంటుండు. మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు? రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు, కర్రు కాల్చి వాత పెట్టేటట్టు మీరందరూ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకంటే లేకి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తు మందిని చూసినాం. మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కానీ లెక్కలో లేడు ఆయన. పెద్ద ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతలేము. ఇక ఇంతమందిని చూసినాక మంచోళ్ళను ఈయనను చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుందంటే, ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది. కానీ ఊళ్ళల్లో ఎవరు ముంగట నన్ను గొట్టం పెడితే చాలు, ఒక తిట్లు కాదు, తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు, గన్ని తిట్లు తిడుతుండ్రు. నిజంగా చెప్తున్నా, ఇంకొకడు ఎవడన్నా రేషమునోడైతే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్లు తోడుకొని ఆయన దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. అరే నోరా మోరే అది. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన? మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తానే ఉన్నా, వస్తూనే ఉన్నా, 9వ తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 వేల కోట్లు కూడా దాటలు వేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను నన్ను ఓటేయండి గుద్దుండ్రి అన్నాడు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండే, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. వేసిండా రైతు బంధు? వస్తుందా? ఇలా సిగ్గు లేకుండా 2 సార్లు ఎగ్గొట్టి మొన్న అది కూడా మళ్ళీ అరకొరగానే వేసి 15,000 అని చెప్పి 12,000 ఇచ్చి దానికోసం అట సంబరాలు చేసుకోండి, ఇక మొత్తం దేశమంతా ఉరికురికి సంబరాలు చేసుకోండి అని చెప్పి రైతు వేదికల కాడ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నాడు. దాంతోపాటు ఎన్ని మాటలు! అత్తకు 4,000 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500 వచ్చినాయి. అత్తకు 4,000, కోడలకు 2,500. ఇక సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఈసారి 100 గెలుస్తాడట, 100. అందుకే నేను చెప్పిన 100 నీ బొందనా అని చెప్పిన నేను. నిజంగా కూడా ఇప్పుడు మరి ఆయనకు నాకు ఇట్లా మాట్లాడేది ఇష్టం ఉండదు నిజానికి, కానీ ఆయనకు ఆయన భాషనే అర్థమవుతుంది. ఎవడన్నా ముఖ్యమంత్రి ప్రపంచంలో, మొత్తం ప్రపంచంలో ఎక్కడన్నా ఏం చేస్తారు? ఆయన కోసుక తింటారా అంటాడు? అంటాడా అసలు? ఎవడన్నా బుద్ధినోడు? ఎవడన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే నేను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పినోడు ఎవడు ఉన్నాడు ఇదివరకు? అందుకే నేను అన్నా, ఉత్తగానే అంటలేను, ఉత్తగానే ఆయన తిట్టాలనే నోటి తీటతో అంటలేను. ఎన్టీ రామారావుని చూసినాం, చంద్రబాబు నాయుడిని చూసినాం, రాజశేఖర రెడ్డిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం, ఇవాళ ఈయన చూస్తాను. చూసినాక ఏమనిపిస్తుంది మరి? గిసొంటి మాటలు మాట్లాడేటోడు తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, అది ఇప్పుతే నోరు ఇప్పుతే పాపం ఇళ్ళకెళ్ళి డ్రైనేజ్ కంపు తప్ప ఇంకోటి రాదు. గబ్బు మాటలు, గబ్బు వ్యవహారాలు. కేసీఆర్ గారు లాంటి నాయకుడిని పట్టుకొని ఆయన మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చునా? తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఇవ్వాలని వాడు కూర్చున్నావు అంటేనే, ఆ కుర్చీలో కూర్చునే భాగ్యం నీకు వచ్చిందంటేనే దానికి కారణం కేసీఆర్ అన్న ఆయన అని నేను గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ లేకపోతే, టీఆర్ఎస్ఏ లేకపోతే, గులాబీ జెండానే ఎగరకపోతే తెలంగాణ వస్తుండేనా? అది తెలియదా రేవంత్ రెడ్డికి? ఇలా పనిచేసిపోయినట్టే కదా హరీష్ అన్న కింద మన జీవన్ లెక్క ఆయన కూడా శిష్యుడుండే. హరీష్ అన్న మంత్రి అయిన రోజు డాన్సులు కూడా చేసిండు ఇక్కడనే. ఇలా ఆయన పెద్ద పోటుగాని లెక్క హరీష్ రావు నువ్వు ఇట్లా అట్లా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు.